మిత్రుల కృపగల తండ్రి నాయన స్తోత్రము. ఈ రోజున ఆయన పశ్చాత్తాపం అనే అంశాన్ని గురించి మాట్లాడడానికి నాయన నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు. మీరు నా యందుండి నాయన ఈ వాక్యాన్ని అందించి సహాయం చేయమని యేసునామమున పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి అంశం మీరందరికీ తెలిసిందే, పశ్చాత్తాపం. ఇది రెగ్యులర్గా మనం వినే మాట. చర్చిలో తప్పనిసరిగా పాపం, పశ్చాత్తాపం ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఈ టాపిక్ని మళ్ళీ ఒకసారి మన దైనందిన జీవితంలో అసలు పశ్చాత్తాపం అనేది ఎందుకు అవసరం, పశ్చాత్తాపం అంటే ఏంటి? ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే మనం రిగ్రెట్ ఫీల్ చేస్తాం. ఐఎమ్ సారీ భయ్యా, ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్, పొరపాటున జరిగింది, అలా అయ్యి ఉండవలసింది కాదు, ఐ ఫీల్ సారీ ఫర్ ఇట్, ఇటువంటివన్నీ ఉపయోగిస్తాం. ఇది పొలైట్ వే ఆఫ్ రిక్వెస్టింగ్. పశ్చాత్తాప హృదయం కలిగినప్పుడు ఆ మాటలు వస్తాయి, లేకపోతే దులిపేసుకుని వెళ్ళిపోతారు. తప్పు చేశారని తెలిసి కూడా సారీ అని చెప్పడానికి అహం అడ్డొస్తుంది. ఆ మాట పడిన వ్యక్తి ఫీల్ అయ్యారు, హర్ట్ అయ్యారని తెలిసి కూడా అది వారి యొక్క అవతల వ్యక్తి యొక్క మూర్ఖ స్వభావం. కానీ ఈరోజు మన ఆలయంలో, మన సంఘంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? వి ఫీల్ సారీ ఫర్ ఇట్. ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ, ఫర్గివ్ మీ, ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్ అని మనం చెబుతాం. అసలు పశ్చాత్తాపం అంటే కేవలం పాపం ఒప్పుకోవడం మాత్రమే కాదు. పాపాన్ని ఒప్పుకోవడం, తప్పని తెలుసుకోవడమే అది పశ్చాత్తాపం. ఏ తప్పు అయింది, దాని పశ్చాత్తాపానికి మెట్లు ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? మనసులో మార్పు రావాలి, ఆ తర్వాత మన జీవితంలో కూడా మార్పు రావాలి. ఎన్నోసార్లు దేవుని దగ్గర, దేవా ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ఈ పొరపాటు చేసేసాను, ఈసారి క్షమించు అని ప్రార్థన చేస్తుంటాం. అది అలవాటుగా మారిపోయింది మనకి క్రైస్తవ జీవితంలో. తప్పు చేయటం, క్షమాపణ అడగటం, క్షమించేవాడు ఉన్నాడు కదా అని మనం, ఇది అలవాటు అయిపోయింది మనందరికీ, ఈవెన్ మైసెల్ఫ్. కానీ మార్పు ఉండలేదు మన జీవితంలో. ఈరోజు నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చదవండి, ఇట్లా 2 కొరింథీ 7:8-10 వరకు చదువుకున్నాం. సో అది నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. సో మత్తయి 4:17 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4:17. అసలు యేసు ప్రభు మొట్టమొదటిగా సేవలోకి రావడంతోనే పశ్చాత్తాపం గురించి మొదలుపెట్టారు. ఆయన సేవలో మొట్టమొదటి ఆయన పలికిన వాక్యాలు ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింపు మొదలుపెట్టాను యేసు. అప్పటి వరకు 40 రోజులు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తర్వాత సేవ ప్రారంభంలోనే పశ్చాత్తాపం గురించి మాట్లాడారు. అయితే అది హృదయంలో జరిగే గాఢమైన మార్పు. పశ్చాత్తాపం అనేది పాపాన్ని ద్వేషించడం ఒకటి, దేవుని వైపు పూర్తిగా తిరగడం, జీవితాన్ని కొత్తగా మలుచుకోవడం. సారీ అని చెప్పుకోవడం కాదు, అక్కడితో ఆగిపోలేదు, దాన్ని జీవితాన్ని మలుచుకోవాలి, మనసు మార్చుకోవడం. సో యేసు చెప్పినట్టుగా యేసుక్రీస్తు మొదటి సందేశమే పశ్చాత్తాపం. కాబట్టి ఎందుకంటే రక్షణకు ఇది మొదటి మెట్టు, రక్షణకు ఇది మొదటి మెట్టు. అసలు పశ్చాత్తాపము ఇంగ్లీష్లో మనం రిపెంటెన్స్ అని అంటాం. ఇంకా 2 భాషల్లో కూడా చూస్తే హిబ్రూలో మన దాన్ని చేంజ్ ఆఫ్ మైండ్ అని అంటాం. చేంజ్ ఆఫ్ మైండ్. అలాగే మరి గ్రీకులో అయితే చేంజ్ ఆఫ్ మైండ్ అంటాం. హిబ్రూలో టర్న్ బ్యాక్, వెనుకకు మళ్ళడం, లేకపోతే రిటర్న్ అని వస్తుంది. లాటిన్లో కనుక చూస్తే రిగ్రెట్, ఇన్ ద వాడేది కదా, ఐ ఫీల్ రిగ్రెట్ ఫర్ ఇట్.
తర్వాత మనం వాడుక ఏమంటామంటే ఈ హ్యాస్ నో రిగ్రెట్స్. మరి తప్పు చేశాడు, అందరూ చూస్తానన్నాం, కాలు తనుకుంటూ పోతున్నాడు, తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ ఫీల్ నో రిగ్రెట్ అంటే ఈ హ్యాస్ నో రిగ్రెట్స్ అని అంటాం. అంటే క్షమాగుణం అసలు అరే క్షమించాలని అడగాలని జ్ఞానం కూడా కలగట్లేదు. వాళ్ళు మూర్ఖులని అంటాం. వాళ్ళు తర్వాత ఎప్పుడో తెలుసుకుంటారు. సరే, పాపాన్ని గుర్తించడం, దాన్ని విడిచిపెట్టడం, దేవుని వైపు తిరగడం. పాపాన్ని గుర్తించడం, దాన్ని విడిచిపెట్టడం వరకు జరుగుతుంది. విడిచిపెట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూ కూడా చేస్తూ ఉంటాం సహజంగా. అయితే దాన్ని విడిచిపెట్టడం ఒకే పెట్టు, తర్వాత దేవుని వైపు తిరగడం, అది చాలా బలమైన స్టెప్. అది కేవలం బాధపడడం కాదు, ఇది దిశ మార్చడం. మన వే ఆఫ్ స్టైల్ అంటే మనకి మన దైనందిన జీవితం లైఫ్ స్టైల్ మారాల్సి ఉంటుంది. అపోస్తులు 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూస్తారు. అపోస్తులు 3వ అధ్యాయం 20వ వచనం. మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు పొంది తిరుగుడు అంటే అది పశ్చాత్తాపం పడ్డమే. నిజమైన పశ్చాత్తాపం యొక్క లక్షణాలు ఏముంటాయంటే నిజంగా ఇది రియల్లీ రిపీట్ అయ్యాడా, మారు మనసు పొందాడా అని దానికి లక్షణాలు కొన్ని చూద్దాం. నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటుంది? దేవుని చిత్తానుసారమైన దుఃఖం అంటే గాడ్లీ సారో. వారికి రియల్లీ హోల్ హార్టెడ్గా ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హార్ట్ ఇఫ్ హీ ఫీల్స్ రియల్లీ సారీ ఫర్ ఇట్, అతని హృదయంలో తెలిసిపోతుంది. దేవుని చిత్తానుసారమైన దుఃఖం అది గాడ్లీ సారో. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసింది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయి. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయి. దేవుని వాక్యం అలా చెప్తుంది. ఇది దేవుని హృదయాన్ని బాధ పెట్టినందుకు గాఢమైన విచారం. దేవుని హృదయాన్ని మనం బాధ పెడితే వచ్చే గాఢమైన విచారం అది. మనకి ఎవరో దేవుని అంతగా దుఃఖ పెట్టిన వాళ్ళు క్రొత్త నిబంధనలు ఎవరైనా పేరు చెప్పండి, రిపెంట్ అవుతాడు వెంటనే. దేవుని విశ్వాసం బాగా ఆయనతో పాటే ఉంది. పేతురు వెరీ గుడ్, బాగా చెప్పారు. పేతురు అందరికంటే పెద్దవాడు, దేవుని అందరికంటే బాగా ప్రేమించిన వాడు. తను ఎదుటిగానే పట్టుకుని వెళ్తుంటే వెనక వెళుతూ అక్కడ సన్హెడ్రిన్ సభ జరుగుతూ ఉంటే తొంగి పక్కనే ఉన్నప్పుడు ఒక అమ్మాయి చూసి పట్టేసుకుంది. నువ్వు పలానాడు జరిగినంది కాదు కదని బొంకాడు. ఇవన్నీ ఎక్కి 3 సార్లు బొంకి, ఆ తర్వాత 3 సార్లు బొంకిన తర్వాత బయటకు వచ్చి తన యొక్క పరిస్థితి చూడండి. నా ప్రభువున నేను డినై చేసింది, నా ప్రభువున నేను ఎరగనట్టిని 3 సార్లు బొంకేని అనేసి ఎంతో భయంకరమైన పశ్చాత్తాపం. అంత పశ్చాత్తాపం ఇంకెవరిలోనూ కలిగి ఉండదని నేను అనుకుంటున్నాను. ఆ కన్నీళ్లకు రక్షణ దారి తీశాయి. ఈ క్రైడ్ బిట్టర్లీ, దేవా నన్ను క్షమించు, నిన్ను ఎరుగనని 3 సార్లు అనేసాను. తర్వాత పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం. ఒకటి దేవుని చిత్తానుసారమైన దుఃఖం, డిస్టర్బెన్స్ వస్తుంది. రెండోది పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం. మనం చేసిన పాపాన్ని దేవా నన్ను క్షమించని బహిరంగంగా ఒప్పుకోవడం. మరి దావీదు రాజు కీర్తన 51లో తన పాపాన్ని బయట పెట్టాడు. తను చేసిన భయంకరమైన పాపం మనందరికీ తెలుసు. అయితే అంతటి రాజు నా పాపము నా ఎదుట ఎల్లప్పుడూ ఉన్నది. దావీదు రాజు 51వ అధ్యాయంలో ఈవెంటాడు. తన పాపాన్ని బయటపెట్టి ఏమన్నాడంటే, నా పాపము నా ఎదుట ఎల్లప్పుడూ ఉంది. దావీదు తప్పు
చేశాడు, భయంకరమైన తప్పు చేసి తను తప్పు చేశానని ఫీల్ అయ్యి, దేవా నన్ను క్షమించు, నా పాపం నన్ను వెంటాడుతున్నది, నా ఎదుట ఎల్లప్పుడూ ఉన్నది, కళ్ళెదుటే నా పాపం కనిపిస్తుందని తను ఎంతో మరి పశ్చాత్తాపం. మన టాపిక్ ఈరోజు పశ్చాత్తాపం. దావీదు మహారాజు అంతటి వాడు తప్పు చేసి మళ్ళీ తను దేవుని యొక్క దగ్గర మొరపెట్టుకుని క్షమాపణ కోరాడు. మరి దేవుడు ఆయన్ని క్షమించడం జరిగింది. అయితే పశ్చాత్తాప లక్షణంలో మూడవదిగా పాపం నుండి తిరగడం, తర్వాత జీవితంలో మార్పు. పాపము చేసిన తర్వాత క్షమించబడి దేవా నన్ను క్షమించని చెప్పి ఆ తర్వాత మన జీవితంలో మార్పు తీసుకురావాలి, మార్పు రావాలి, అక్కడే ఆగిపోకూడదు. స్టాప్ ద సిన్ అండ్ దెన్ చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ థాట్స్. మళ్ళీ అదే పాపంలోనికి మన మనసును కానీ తలంపులు కానీ మాటలు కానీ వెళ్లకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. ఇంకొక మాట చెప్తాను. యెహెజ్కేలు 18వ అధ్యాయం 30వ వచనం, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. జరిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా వాటిని వదిలిపెట్టేయాలి. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీ దుర్మార్గం నుండి తిరుగుడి. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే మీ దుర్మార్గం నుండి తిరుగుడి అంటే మళ్ళాలి మనం. ఆ దుర్మార్గం జరిగి ఓకే క్షమించమని అడిగాము, దాని నుండి మళ్ళీ తిరిగి యు కమ్ బ్యాక్. తర్వాత అసలు పశ్చాత్తాపం లేకపోతే ఫలితం ఏంటి? పశ్చాత్తాపం అనేది లేకపోతే ఏం జరుగుతుంది? దాని ఫలితం ఏంటి? లూకాసు వార్త 13వ అధ్యాయం 3వ వచనం చదవండి మీరు. మీరు ఎస్, పశ్చాత్తాపం లేకపోతే ఉంది, మీరు మారు మనసు పొందని ఏళ్ళ మీరందరూ అలాగే నశిస్తారు, నశించిపోతాం. మన సబ్జెక్ట్ నశించిపోవడం కనుక మనం రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి. సో కాబట్టి పశ్చాత్తాపం లేకపోతే నశించిపోతాం, పశ్చాత్తాపం లేకపోతే నశించిపోతాం. మీరు పశ్చాత్తాప పడని ఎడల అంత ముందు దుదురు, మీరు పశ్చాత్తాపం పడని ఎడల అంత ముందుదురు. 4వ అంశంగా చూస్తే పశ్చాత్తాపం వలన వచ్చే ఆశీర్వాదాలు. తప్పు చేశాం, పొరపాటైంది, క్షమించమని దేవుని అడిగాం, దేవుడు క్షమించాడు, మన మనసు మార్చుకున్నాం, మళ్ళీ వెనుకటి పాపం వైపు తిరుక్కోకుండా ముందుకు సాగుతున్నాం. అయితే అప్పుడు వచ్చే ఆశీర్వాదాలు వరుసగా చెప్తాను. పూర్తి క్షమాపణ. యెషయా 1వ అధ్యాయం 18వ వచనం, పూర్తిగా క్షమాపణ. మీ పాపములు రక్తం వలె ఎర్రని అయినను అవి హిమము వలె తెల్లబడు. ఇంకా అంతగానే ఏం కావాలి? నీ సంకటములన్నీ తీరిపోయే సంహారదుతానంటిపోయా. కాబట్టి అంతకన్నా ఇంకేం కావాలి మనకి? మీ పాపములు రక్తం వలె ఎర్రని అయినను అవి హిమం వలె తెల్లబడు. రెండో బెనిఫిట్ ఏంటంటే ఆశీర్వాదం, కొత్త జీవితం, న్యూ లైఫ్. పూర్తి క్షమాపణ పొందాం, క్రొత్త జీవితం మొదలవుతుంది. ఆ జీవితం మొదలైనప్పుడు మన ఫేస్లో ఒక విధమైన గ్లో వస్తుంది. అది ఏ బ్యూటీ క్లినిక్లో కూడా రాదు. ఆ ఫేస్లో గ్లో ఆశ్చర్యం. వారి నవ్వు కానీ వారి మాట కానీ దైవ సేవకులు కొంతమందిని చూస్తున్నప్పుడు మరి ఆశీర్వాదం వారి మీద కొట్టొచ్చినట్టు కనపడుతుంది, దైవత్వం వారి ముఖంలో కనిపిస్తుంది. అది వారి దేవుడు వారికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, నా జీవితం మారిపోయింది, మీరు మారాలి, పశ్చాత్తాపడ్డాను, మీరు కూడా పడండి అని చెప్తారు. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి. అంతే.
ఇంకా మూడవదిగా పరలోక ఆనందం. ఇక్కడ ఒక భూలోకంలో ఒక వ్యక్తి రక్షించబడితే, ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. మీరు చదవండి లోక 15:7. మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందట. ఒక్క పాపి పశ్చాత్తాప పడితే పరలోకంలో ఆనందం ఉంటుంది. పరలోకంలో ఆనందం సెలబ్రేట్ చేస్తారు అక్కడ. మన ఆలయంలో ఈ 40 days అయిన తర్వాత ఒక్క పాపి రక్షించబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటే అప్పుడు మనకు వచ్చే ఆనందం, ఆ కుటుంబంలో వచ్చే ఆనందం చాలా ఎక్కువ. ఇన్ని నాళ్ళు జరిగిన తర్వాత బాప్టిజం పొందవలసి ఉండి కూడా మార్పు లేకుండా పొందుకోకుండా ఉంటే మనం చెప్పినవన్నీ వృధా అయిపోతాయి. సో ఒక్క పాపి పశ్చాత్తాపడితే పరలోకంలో ఆనందం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్దాం, తెలిసినవి అవన్నీ. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. పశ్చాత్తాపం, తప్పిపోయిన కుమారుడు. తండ్రి ఆస్తి తీసుకున్నాడు, తన వాటా తీసుకున్నాడు, జల్సాలు చేసేసాడు, విచ్చలవిడిగా తిరిగేశాడు, స్నేహితులతో తిరిగాడు. మరి మొత్తం ఖర్చు అయిపోయింది, స్నేహితులు వదిలేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? దారిద్ర్యం. ఆ దారిద్ర్యం కూడా ఎంత భయంకరం అంటే ఆఖరికి పందులతో కూడా ఆకలి తీర్చుకొని ఉన్నాడు. పందులతో కలిసి పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు. కానీ అక్కడ రియలైజేషన్ వచ్చింది. ఏదో ఒక స్టేజ్లో మానవుడు అన్న తర్వాత వస్తుంది రియలైజేషన్. అక్కడ పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపడి మళ్ళీ వెనక్కి తిరగలేదు. ఇక్కడ ఉండే కంటే నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, నేనులో వాళ్ళలో ఒకరిగానే నేను వెళ్ళొచ్చు కదా అనేసి, ఎలా అయినా నా తండ్రి కదా నన్ను క్షమిస్తాడనేసి నేను పాపం చేశానని తిరిగి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి అంత దూరం నుంచి ఎదురు చూస్తున్నాడు బిడ్డ కోసం. దూరంగా కనిపిస్తున్నాడు అనుకున్నాను. తండ్రి అంత వృద్ధాప్యంలో కుమారుడు కనిపించాడు. అదిగో నా చిన్న కుమారుడు అనేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అంత ప్రేమ. మొత్తం ఆస్తి సగం వాటా అంతా పాడు చేసేసినప్పటికీ అసలు అవన్నీ మర్చిపోయాడు. కుమారుని క్షమించి తను ఆదరించుకుని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని ఎంతో సంతోషించి పెద్ద పండుగ చేశాడు. ఇంట్లో ఊరు వారందరిని పిలిచి నా కుమారుడు తిరిగి వచ్చాడు. అయితే అట్ ద సేమ్ టైం పెద్ద కుమారుడికి నేను పైసా ఖర్చు పెట్టకుండా డాడీ దగ్గర ఉండి ఇంత చేసినందుకు నాకేంటి, ఈ కుమారుడు వచ్చాడు అనేసి అంత చేస్తాడని తను ఫీల్ అయిన మాట వాస్తవమే. కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర చేరినప్పుడు వచ్చే ఆనందం పర్సనల్గా ప్రతి వ్యక్తి ఆలోచిస్తే అది వర్ణించరని విషయం. దేవుడు మన పరమ తండ్రి అలాగే పశ్చాత్తాపాన్ని ఎదురు చూస్తున్నాడు. మన దగ్గర నుంచి పశ్చాత్తాపాన్ని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు పశ్చాత్తాపడతాం, ఎప్పుడు తన వైపు వస్తాడా? జస్ట్ 1 step అవే ఫ్రమ్ ద డోర్. దేవా నన్ను క్షమించు అని ఎప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాడు. పశ్చాత్తాప హృదయాన్ని ఎదురు చూస్తున్నాడు దేవుడు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నినివే పట్టణం యోనా 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకోవచ్చు. యోనా 3వ అధ్యాయం. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా రాజు నుండి సామాన్యుడు పశువుల వరకు ప్రతి ఒక్కరూ ఆ దేశంలో ఏం చేశారు తెలుసా అండి? ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. స్ట్రిక్ట్ ఫాస్టింగ్ అంటే మన ఈ మధ్య మన కాకినాడ వాస్తవులు కొంతమంది వెళ్ళి సౌదీలో ఇరుక్కుపోయారు. బెహ్రెయిన్లో అక్కడ ఏం జరుగుతుంది?
యుద్ధం జరుగుతున్న కారణంగా ఆగిపోయాడు. కానీ అవి రంజాన్ దినాలు. సాయంత్రం 6 గంటల వరకు బయట ఎవరైనా సరే ఓపెన్గా పబ్లిక్గా మంచినీళ్ళు కూడా తాగకూడదు. మంచినీళ్ళు కూడా తాగితే తీసుకెళ్ళి జైలు వేస్తారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు తాగరు, కొత్త వాళ్ళు ఎవరైనా తాగినా సరే మగవాడి వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అటువంటి స్ట్రిక్ట్ ఫాస్టింగ్ అక్కడ జరుగుతుంది. రాజు సైతం గోరి పట్టాలు కట్టుకుని వారందరికీ ఒక డిగ్రీ పాస్ చేశారు. మనందరం మోకాళ్ళుని గట్టిగా ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మంచినీళ్ళు కూడా తాగవద్దని స్ట్రిక్ట్గా డిగ్రీ పాస్ చేశారు రాజుతో పాటు అందరూ గట్టిగా ప్రార్థన చేశారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే తమ దుర్మార్గాలను విడిచిపెట్టేశారు. వాళ్ళు బలాత్కారాన్ని మానివేశారు. దేవుణ్ణి గట్టిగా వేడుకున్నారు, గోజాడి బతికినాడు వేడుకున్నారు, దేశమంతా కొని మరి దేవుణ్ణి వేడుకున్నారు. వాళ్ళందరూ హృదయాల్లో మార్పు వచ్చింది. అప్పుడు ప్రజల్లో పశ్చాత్తాపం కలిగింది, ఇంకొకరిలో కూడా పశ్చాత్తాపం కలిగింది. ఎవరిలో అది? దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. అక్కడ వాక్యం ఉంటుంది, చక్కటి వాక్యం ఆఖరిలో. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లైవ్ కాకుండా తన పాపానికి చల్లార్చుకును. అది 3వ అధ్యాయం ఆఖరి వచ్చింది కదా. సో దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను శపించదలుచుకున్నాను అని అన్నవారు వాళ్ళందరూ మోకాళ్ళుని గట్టిగా ఫాస్టింగ్ స్ట్రైక్ అన్నమాట చేసినప్పుడు దేవుడు వారి మాట విని వారి ప్రార్థన ఆలకించి తన మనసు మార్చుకొని పశ్చాత్తాపడి వారిని క్షమించాడు. సో అక్కడ చాలా పశ్చాత్తాపానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అది నినివే పట్టణంలో జరిగిన గొప్ప మార్పు. ఎందుకంటే నిజమైన పశ్చాత్తాపం దేవుని హృదయాన్ని కరిగిస్తుంది. ఎంతటి పాపినైనా సరే దేవుడు కరుణిస్తాడు. మనం నిజంగా పశ్చాత్తాపడితే దేవుడు తప్పనిసరిగా కనుకరిస్తాడు. సరే, పశ్చాత్తాపానికి ప్రాక్టికల్గా కొన్ని అడుగులు. పశ్చాత్తాపానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? పాపాన్ని గుర్తించడం. నేను పాపం చేశాను అని ముందు రియలైజ్ అవ్వడం. అంతే కదా, పాపం చేసామో లేదో మనకే తెలియకపోతే మనం పాపం చేశాను, పాపాన్ని గుర్తించడం. రెండవది దేవుని ఎదుట ఒప్పుకోవడం, గుర్తించడం, ఆ తర్వాత దేవుణ్ణి ఒప్పుకోవడం. మూడవది ఆ పాపాన్ని జీవితంలో విడిచిపెట్టడం. గుర్తించడం, దేవుని దగ్గర ఒప్పుకోవడం, దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడం, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టడం. ఆ 3 స్టెప్స్ అయిన తర్వాత 4వ స్టెప్ ఏంటంటే నీ జీవితాన్ని మార్చుకో. విడిచిపెట్టాక టర్నింగ్ పాయింట్ అనమాట, నీ జీవితాన్ని మార్చుకో. అంటే మన లైఫ్ స్టైల్ మారిపోవాలి. పశ్చాత్తాప గుణం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ పాప జీవితం గురించి లైఫ్ స్టైల్ మారిపోవాలి. పరిశుద్ధాత్మని సహాయాన్ని కోరుకు. అలా మారడం అంటే అంత ఈజీ కాదు, నేను చెప్తున్నానే, కానీ ఇట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. అలా జరిగితే ఇంకా ఇన్ని పాపాలు ఎందుకు జరుగుతాయి? రిపీటెడ్లీ వీఆర్ డూయింగ్ సిన్స్. తప్పులు చేస్తున్నాం, దేవా నన్ను క్షమించు. పాపాన్ని గుర్తించడం ఒకటి, దేవుని ఎదుట ఒప్పుకోవడం ఒకటి, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టడం ఒకటి. జీవితాన్ని మార్చుకోవాలని చెప్తున్నాం. లైఫ్ స్టైల్ మారిపోవాలి తప్పనిసరిగా. పరిశుద్ధాత్మని సహాయం కోరాలి. అప్పుడు గట్టిగా ప్రార్థన చేసి, దేవా నన్ను క్షమించు, నేను మారుతున్నాను, మారాలి, నాకు కావలసిన ధైర్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, నేను అలా నిలబడ్డానికి. ఎందుకంటే బయటకు వెళ్ళి గదిలో ప్రార్థన చేసుకుంటా, బయటకు వెళ్ళిన తర్వాత లోకమంతా మళ్ళీ మామూలే. అక్కడ మారిపోకుండా, లేదా కాలేజీకి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, బయటకు వెళ్ళినా సరే అక్కడ నాకు మార్పు రాకుండా, నేను మళ్ళీ వెనక్కి తిరగకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరితే దేవుడు మనల్ని నిలబెడతారు, తన వైపు చేయి చాచి తీసుకుంటారు. తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలా రిసీవ్ చేసుకున్నారో అలా రిసీవ్ చేసుకుని అక్కను చేర్చుకుంటారు. అయితే పశ్చాత్తాపం అనేది ఒకసారి పశ్చాత్తాపడిపోయి
ఇక మన లైఫ్ విచ్చలవిడిగా జీవించేసి నేను పశ్చాత్తాపడిపోయాను, దేవుడు నన్ను క్షమించేశాడని మళ్ళీ మరుసటి రోజు నుంచి పాపం చేయొచ్చా? పశ్చాత్తాపం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, రెగ్యులర్ డైలీ ప్రాసెస్. దేవా, ఈ దినమంతే మమ్మల్ని కాచి కాపాడు, రక్షించాడు. మా అధికమైన మాటల ద్వారా మేము పాపం చేసుకుంటే క్షమించు. ప్రతిరోజు సాయంత్రం మనం ప్రార్థన చేసుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈరోజు తెలియకుండానే నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, తప్పైతే నన్ను క్షమించు. అధికమైన మాటల ద్వారా చాలా మనం దొరుకుతుంటాయి, పొరపాట్లు జరుగుతుంటాయి. ప్రతి సాయంత్రం ప్రభువా, ఈరోజు నా హృదయంలో ఏమైనా పాపం ఉందా, క్షమించు తండ్రి. ఆ రోజు రాత్రికి అయిపోయింది అంతే. మళ్ళీ రేపు ఉదయానికి మళ్ళీ మామూలుగానే ప్రార్థన చేయాలి. ఈరోజు క్షమించేశారు కదా అని. ఏ రోజుకి ఆ రోజు మనం డైలీ ప్రతిరోజు దేవుని ఎదుట పశ్చాత్తాపడాల్సిందే. ప్రతిరోజు మన జీవన శైలి ఎప్పుడు అలాగే ఉండాలి. లోకా 9:23 ఒకసారి చదవడమ్మా. లోకా 9:23 ప్రతిదినము మరియు ఆయన అందరితో ఇట్లనేను, ఎవడైనను నన్ను వెంబడింపబోయిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కరెక్టే కదా. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ప్రతిరోజు సాయంత్రం కల్లా దేవా, ఈరోజు చేసిన పాపాలను నన్ను క్షమించమని మనం ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. దేవుణ్ణి క్షమాపణ కోరాలి. క్షమించు తండ్రి, నన్ను మార్చుము తండ్రి. పశ్చాత్తాపం లేకుండా రక్షణే లేదు. అసలు పశ్చాత్తాపడకపోతే ఇంకా రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ, శాంతి, నూతన జీవం, పరలోకంలో ఆనందం కలుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, పరలోకంలో ఆనందం. పశ్చాత్తాపం పొందడం ద్వారా మరి లేదా పశ్చాత్తాపం లేకుండా రక్షణ లేదు. కానీ పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ, శాంతి, నూతన జీవం, పరలోకంలో ఆనందం కలుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడో శైలస్ పాల్ గారి పాట పాడేవాడు. అందరూ అంతటా మారు మనసు పొందవాలని యేసు కోరిక అనే మంచి పాట పాడేవాడు. అపోస్తలుల కార్యం 17:30. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు స్మృతి చూడడానికి అవుతుంది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞ. అది అందరూ అంతటా మారు మనసు పొందవలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సో కావున పశ్చాత్తాపం అనేది చాలా అవసరం ఒక వ్యక్తికి, ముఖ్యంగా ఒక క్రైస్తవునికి. ప్రియ సహోదరుడ, సహోదరి, దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక మాట వినండి అందరూ. ఈరోజు నీ హృదయం ఏం చెప్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి మటుకు వాడు పరీక్ష చేసుకోండి. కంక్లూజన్కి వస్తున్నాం. ఈరోజు మన యొక్క టాపిక్ పశ్చాత్తాపం. చిన్నపిల్లలు ఎవరైనా మాట్లాడండి. అక్కడ తప్పిపోయిన కుమారుని వలె దేవుని దగ్గరికి వెళ్తున్నాము కదా. తప్పిపోయిన కుమారుని వలె దేవుని దగ్గరికి వెళ్ళాం. అది మనం. ఆ తర్వాత దేవుడు మనల్ని హక్కును చేర్చుకున్నాడు, మనల్ని క్షమించాడు. రైట్, వీఆర్ బ్లెస్డ్. అలాగే నినివే పట్టణస్థులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారు ఏం సాధించారు? ఆ శోధన నుంచి, విపత్తు నుంచి వారు కాపాడబడ్డారు. దేవుడు మాకు సైతం పశ్చాత్తాపడి వారిని క్షమించి వదిలేశాడు. తర్వాత ఇప్పుడు ఆ పశ్చాత్తాపానికి 5 మెట్లు ఉందా చెప్పుకున్నాం కదా. పాపాన్ని గుర్తించడం, దేవుని ఎదుట ఒప్పుకోవడం, ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టడం, నీ జీవితాన్ని మార్చుకోవడం, అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందడం. అవన్నీ చేయడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. దేవుని సహాయం లేదు, అవన్నీ మనం చేయలేం. మనం చేయాలని అనుకున్నా కానీ సైతం చాలా పవర్ఫుల్ కాబట్టి దేవుని సహాయంతోనే మనం వాటిని ముందుకు వెళ్ళగలం. అయితే పాపంలో ఉన్నావా మనం పరీక్ష చేసుకోవాలి.
దేవునికి దూరంగా ఉన్నామా? ఇప్పుడే మనం పరీక్ష చేసుకొని దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎదురు చూస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. హీఈస్ గోయింగ్ టు రిసీవ్ అస్. హీఈస్ వెయిటింగ్ ఫర్ అస్. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ కొరకు పరిగెత్తుకొని మరి ఆ తప్పిపోయిన కుమార్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో తండ్రి మనల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం అందరం పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న పాట పాడుకుందాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చేర్చుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. గౌర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ పాట పాడుకుని రాత్రి ప్రార్థన చేసుకుని మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. చిన్న ప్రార్థన కంటి మూసుకున్నాం. ప్రియ తండ్రి, మా పాపములను ఒప్పుకుంటున్నాం. మా హృదయాలను శుద్ధి చేయము. నిజమైన పశ్చాత్తాప హృదయాన్ని ఇవ్వు తండ్రి. ఈ రోజు నుండి నీ మార్గంలో నడిపించు తండ్రి. నీ మార్గంలో నడిపించు తండ్రి. నాయనా, మేము తప్పు చేసామని మాకు తెలుసు. క్షమాపణ హృదయం కలిగి మీ దగ్గరికి వచ్చాము తండ్రి. నాయనా, మళ్ళీ ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించు. మా జీవితాన్ని, మా లైఫ్ స్టైల్ని మార్చుకునే శక్తి మాకు దయచేయండి. దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి తండ్రి. నీ బిడ్డగా మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. దేవా, ఈ రోజు నుండి నీ మార్గంలో నడిపించు తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.